చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ చరిత్రలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లైసెన్స్ ఆధారంగా భారత్లో తయారు చేసిన తొలి MiG-27M ఫైటర్ జెట్ అధికారికంగా డెలివరీ అయి ఐఏఎఫ్లోకి ఇండక్ట్ చేయబడింది. అప్పటి వరకు భారతదేశం ఎక్కువగా యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కానీ MiG-27M తయారీతో ఒక పెద్ద మార్పు జరిగింది. భారత్లోనే ఫైటర్ జెట్ తయారీ సామర్థ్యం పెరిగింది. టెక్నాలజీ, మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ఆధారం తగ్గింది. దేశ రక్షణ వ్యవస్థలో సెల్ఫ్ రిలయన్స్ ఆలోచన బలపడింది. MiG-27M ప్రధానంగా ఒక గ్రౌండ్ అటాక్ స్ట్రైక్ ఫైటర్, అంటే భూభాగంలో ఉన్న లక్ష్యాలను వేగంగా దాడి చేసి నాశనం చేయడంతో చాలా ప్రభావవంతమైన యుద్ధ విమానం. దీంతో ఐఏఎఫ్కి దాడి సామర్థ్యం మరింత బలపడింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో భారత ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఈ జెట్ను భారత్లో తయారు చేయడం ద్వారా పరిశ్రమకు కొత్త నైపుణ్యాలు వచ్చాయి. దేశీయ విమాన నిర్మాణానికి పునాది పడింది. తర్వాతి తరాలకు బలమైన ఏరోస్పేస్ ఈకోసిస్టమ్ ఏర్పడింది. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తయారు చేసిన తొలి MiG-27M ఐఏఎఫ్లో చేరిన రోజు అంటే కేవలం ఒక విమానం డెలివరీ కాదు, భారతదేశం రక్షణ రంగంలో మేము కూడా తయారు చేయగలం అని ప్రపంచానికి చెప్పిన రోజు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.